గంగ అయితే ఆఫీస్ నుంచి అలా కారులో వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా ఇంతలో రోడ్డుకి అడ్డంగా చెంగయ్య నిలబడతాడు. చెంగయ్య నిలబడటంతో ఆ కారుని డ్రైవర్ ఒక్కసారిగా ఆపుతాడు. ఇక గంగ అయితే దిగి, ఏంటండి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు, పక్కకు తప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, ఆపమ్మ నీ నాటకాలు అని చెప్పి అంటాడు. అది వినగానే గంగ అయితే నాటకాలు ఏంటి అని చెప్పి అంటే, నువ్వు మీ నాన్న ఆడుతున్న నాటకాలు ఏవి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీ నాటకాల గురించి మాకు బాగా తెలుసు. అయినా మీరు ఇలా చేస్తే మేము భయపడిపోతాం అనుకుంటున్నారా అని చెప్పి చెంగయ్య అంటాడు. అది వినగానే గంగ అయితే, మామగారు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపమ్మ, మీరు ఇంకేమీ చెప్పనవసరం లేదు. అయినా మీ నాన్నే స్వయంగా అన్నాడు, నా కూతురు ఎంఆర్ఓ, నా కూతురు దగ్గర నీ కొడుకు పనిచేస్తున్నాడు అని చెప్పి. అలా అంటే నా కొడుకును ఉద్యోగంలో నుంచి మానేపించేస్తానని అనుకున్నారా? అస్సలు మానిపించను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక నీ జీవితంలో గంగాధర్ అనేవాడు లేకుండా చేస్తాను. అసలు వాడు నీ జీవితంలోనికి రాకుండా చేస్తాను. అది బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి చెంగయ్య గంగతో అంటూ ఉంటాడు. అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక గంగాధర్కి నీకు విడాకులు ఇప్పించి మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా దూరం చేస్తానని చెప్పి గంగతో చెంగయ్య అంటూ ఉంటాడు. అది వినగానే గంగ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.